హాయ్ హలో నేను మీ చందు శ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. దీన్ని చూసిన వాళ్ళు అబ్బా ఏంటిది ఇలా ఉంది అని మాత్రం అనుకోవద్దు. దీన్ని తింటేనే అర్థమవుతుంది దీని టేస్ట్, అలాగే దీని వాల్యూ కూడా. ఇందులో ఉన్న మంచి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా అర్థమవుతాయి. ఇవే ఇంగ్రీడియంట్స్తో మనం బనానా పాన్ కేక్స్ కూడా చేస్తాము, కానీ ఇలా చేస్తే కాస్త డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. అయితే ఇవి చేసేటప్పుడు పిల్లల్ని పక్కన ఉంచుకొని, నాన్న నీకు వర్షం పడినప్పుడు బోట్స్ చేస్తాను కదా, అలా ఇప్పుడు నేను బనానా బోట్స్ చేస్తాను చూస్తావా అని వాళ్ళని పక్కన ఉంచుకొని, వాళ్ళకి బాగా ఇష్టమైన చాక్లెట్ సిరప్స్ ఆర్ చాక్లెట్, అలాగే నట్స్, బాదం పప్పులు, జీడిపప్పులు అలాంటివన్నీ వేసి ఇచ్చామంటే ఇష్టంగా తినేస్తారు. అయితే ఇది ఫైనల్గా ఎలా వస్తుందా అనేసి చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటారు. వచ్చిన తర్వాత తప్పకుండా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం మనం ఒక 2 బనానాలు తీసుకుంటున్నాము. వీటిని ఇలా మధ్యలోకి పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అంటే మనం మిర్చికి మధ్యలో కట్ చేస్తాం కదా, అలాగా. ఇప్పుడు ఇందులో నేను పీనట్ బటర్ని కొద్దిగా స్టఫ్ చేస్తున్నాను. ఇందులో మనం చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అయితే వాడుతున్నాము. పీనట్ బటర్, అలాగే ఆల్మండ్స్, కాజు, పిస్తా, ఇలా ఇవన్నీ చాలా మంచివి. అలాగే మనము కావాలంటే చాక్లెట్ సిరప్, ఇంకా హనీ, కోకోనట్ పౌడర్, ఇలాగా మనకి నచ్చినవి ఏవైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి మాత్రమే చేస్తున్నాను. వీటితోటే అద్దిరిపోయే టేస్ట్ అయితే వచ్చింది. ఇలా ఇందులో మనం పీనట్ బటర్ స్టఫ్ చేసిన తర్వాత కొన్ని నట్స్ అయితే ఇందులో వేసుకుందాము. ఇలా నట్స్తో పాటు నేను డేట్స్ కూడా వేస్తున్నాను. డేట్స్ వేసాను, అలాగే చాక్లెట్ వేసాను. నా దగ్గర చాక్లెట్ సిరప్ లేదు, అందుకని నేను చాక్లెట్ పీసెస్ వేసాను. మీ దగ్గర ఇంకా హనీ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కిడ్స్కే కాకుండా ఇన్ఫాంట్స్కి కూడా పెట్టచ్చు. ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని ఇన్ఫాంట్స్కి కూడా పెట్టచ్చు. కాకపోతే నట్స్ బదులు ఇంకేదన్నా యాడ్ చేసుకోవాలి. ఇలా రెండింటిని రెడీ చేసి పక్కనుంచుకోవాలి. జనరల్గా అయితే మనం దీన్ని మైక్రో ఓవెన్లో చేసుకుంటారు. మైక్రో ఓవెన్ లేకపోయినా సరే మనం ఇలా చేసుకోవచ్చు. నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు పిల్లలకి మనం ఎలా అయినా తినిపించాలి న్యూట్రిషన్ ఫుడ్స్, అది ఏం చేసైనా సరే. ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవాలి. దీనికోసం నేను కింద ఒక పాన్ పెట్టుకొని, పాన్ మీద ఒక కడాయి పెట్టుకొని, అందులో ఒక ప్లేట్ సెట్ చేసి పెట్టుకున్నాను. ముందుగానే స్టవ్ ఆన్ చేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఇందులో బాగా హీట్ వచ్చిన తర్వాత నేను ఈ బనానాను అయితే ప్లేస్ చేస్తున్నాను. దీన్ని ఓవెన్ ఉన్న వాళ్ళైతే ఎయిర్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే 160 డిగ్రీస్లో 4 to 5 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. అదే మనం బేక్ చేసుకునే పని అయితే, మనం ఇలా కడాయిలో బేక్ చేసుకునే పని అయితే 180 డిగ్రీస్లో 10 to 15 మినిట్స్ పడుతుంది మనకి బనానా రెడీ అవ్వడానికి. ఇలా వీటిని ప్లేస్ చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వదిలేసామంటే మనకి రెడీ అయిపోతుంది బనానా. మా ఇంట్లో వాళ్ళైతే దీన్ని చూసి నవ్వుకున్నారు. నాకు నవ్వుకున్న నో ప్రాబ్లం అండి, ఎందుకంటే నేను పిల్లలకి ఎలా అయినా మంచి ఫుడ్ ఇవ్వాలనేది నా మైండ్లో ఉంటుంది. సో ఇక్కడైతే మనకి బనానా అయితే రెడీ అయిపోయింది. బాగా బనానా మగ్గిపోవడం వల్ల కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకొని వీటిని సర్వ్ చేసుకుందాము. కాస్త చల్లారనిచ్చి సర్వ్ చేసుకోవాలి పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా తినచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఏంటి ఇది ఇలా ఉంది అని మాత్రం అనుకోవద్దు. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది, చెడ్డగానే ఉంటుంది. బనానా అంతా బాగా మగ్గిపోయి, అలాగే డేట్స్, నట్స్, పీనట్ బటర్ మొత్తం కలిపి యమ్మీగా ఉంటుంది టేస్ట్. కిడ్స్ కూడా భలే ఇష్టంగా తినేస్తారు. మీతో మాట్లాడుతూనే నేనే 3-4 స్పూన్స్ అయితే లాగించేశాను. ఇంకా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.